హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ద అంకిటెక్ జోన్. సాధారణంగా ఎవరైనా డేటా ఇంజనీర్ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేవి అజూర్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ అంటే క్లౌడ్ ప్లాట్ఫామ్స్. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్నోఫ్లేక్, డీబీటీ, ఎయిర్ఫ్లో వంటి టూల్స్ కూడా బాగా వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అసలు ఈ టూల్స్ అంటే ఏంటి? వీటిని ఎందుకు ఎక్కువగా కంపెనీలు ఉపయోగిస్తున్నవి? ఇవి ట్రెడిషనల్ అజూర్ డేటా ఇంజనీరింగ్ స్టాక్, టెక్నికల్ స్టాక్తో పోలిస్తే ఎలా భిన్నంగా ఉంటాయి? ఈ ప్రెజెంటేషన్లో అజూర్ డేటా టెక్నికల్ స్టాక్ మరియు మోడర్న్ డేటా టెక్నికల్ స్టాక్ మధ్య ఉన్న ముఖ్యమైన డిఫరెన్సెస్ చూద్దాము. స్నోఫ్లేక్, డీబీటీ, ఎయిర్ఫ్లో వంటివి టూల్స్ విడివిడిగా ఎలా ఉపయోగిస్తారు? ఏ రకమైన కంపెనీలు ఏ రకమైన టెక్నికల్ స్టాక్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి? అలాగే మీ కెరియర్ ఏ టెక్నికల్ స్టాక్ యూజ్ చేస్తే బాగా సరిపోతుంది అండ్ కెరియర్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుందో చూద్దాము. థ్యాంక్ యూ. అజూర్ డేటా ఇంజనీరింగ్ వర్సెస్ మోడర్న్ డేటా స్టాక్. సో ఇక్కడ మనం ఏంటంటే రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫ్యూచర్స్, లెర్నింగ్ కర్వ్, పే స్కేల్ అండ్ హూ షుడ్ పిక్ వాట్ అనేది మనం ఇక్కడ చెక్ చేద్దాం అనమాట. సో ఇక్కడ 2 స్టాక్స్లో అజూర్ నేటివ్ స్టాక్లో ఏంటంటే ఇది వెండర్ అనమాట. సింగిల్ వెండర్ ఉంటారు అండ్ వన్ పోర్టల్ యూసేజ్, ఓన్లీ అజూర్ పోర్టలే ఉంటుంది అనమాట. బిగ్ డేటాని హ్యాండిల్ చేస్తుంది. మోడర్న్ డేటా స్టాక్లోకి వచ్చేసరికి ఏమో ఇక్కడ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి అనమాట. ఈ నెంబర్ ఆఫ్ టూల్స్ అన్ని టుగెదర్గా వర్క్ అవుతాయి అండ్ సీక్వెల్ కోడ్ బేస్ చేసుకొని వర్క్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మెయిన్గా ఇంటిగ్రేటెడ్ మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్ మీదకి ఇంటిగ్రేట్ అవుతుంది. స్టాక్ బి వచ్చేసరికి ఏమో ఇక్కడ డిఫరెంట్ మాడ్యులర్స్ ఉంటాయి, వెండర్స్ న్యూట్రలైజేషన్ ఉంటుంది అనమాట, మల్టీ క్లౌడ్ టెక్నాలజీస్ యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫైల్ సిస్టమ్స్, స్ట్రీమింగ్ అండ్ హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ ది డేటాని హ్యాండిల్ చేస్తారు. స్టాక్ బిలో ఓన్లీ వేర్ హౌస్లోకి డేటాని లోడ్ చేసి అండ్ దెన్ డేటాని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారనమాట. సో కోడింగ్కి వచ్చేసరికి ఇక్కడ పైస్పార్క్, నోట్బుక్ అండ్ పైథాన్ యూజ్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ సిక్వెల్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎవరు ఏ టెక్నికల్ స్టాక్ చూద్దాము. అజూర్లోకి వచ్చేసరికి మెయిన్గా ఏడిఎఫ్ ఉంటుందన్నమాట. ఏడిఎఫ్ ఆర్కెస్ట్రేషన్ కోసం యూజ్ చేస్తారు. ఇక్కడ డేటా ఇంజెక్షన్ కోసం 90+ కనెక్టర్స్ ఉంటాయి అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పైప్ లైన్స్ క్రియేట్ చేస్తారనమాట. నెక్స్ట్ డేటాబ్రిక్స్ అనేది స్పార్క్ కంప్యూట్ ఇంజిన్. ఇదేంటంటే లేక్ హౌస్లోకి డేటాని లోడ్ చేస్తుంది అండ్ దెన్ టేబుల్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఎవ్రీథింగ్ విత్ ఇన్ ద వర్క్ స్పేస్లో నోట్బుక్స్ క్రియేట్ చేస్తారు అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ స్ట్రీమింగ్ డేటాని హ్యాండిల్ చేస్తుంది. అండ్ సినాప్స్ అనలిటిక్స్ వాళ్ళ డేటాని ఏంటంటే డెడికేటెడ్ సీక్వెల్ సర్వర్ పూల్ ఉంటుందన్నమాట. ఇదొక వేర్ హౌస్గా వర్క్ అవుతుంది. సో ఈ వేర్ హౌస్ నుంచి బిఏ టీమ్ వాళ్ళు డేటాని తీసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ యూజ్ చేసేటువంటి కోడింగ్స్ ఏంటంటే సీక్వెల్, పైస్పార్క్ అండ్ పైథాన్ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ మోడర్న్ స్టాక్లోకి వచ్చేసరికి ఏమో స్నోఫ్లేక్ అనేది ఏంటంటే క్లౌడ్ వేర్ హౌస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే స్టోరేజ్ సపరేట్గా ఉంటుంది, కంప్యూటర్ సపరేట్గా ఉంటుంది అనమాట. నువ్వు డేటాను స్టోర్ చేసుకొని యూజర్స్ యూజ్ చేసే దాన్ని బట్టి మాత్రమే కాస్ట్ అనేది ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కాపీ ఉంటుంది అండ్ జీరో కాపీ క్లోనింగ్ అండ్ టైం ట్రావెల్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ డీబీటీ అనేది డేటా ట్రాన్స్ఫర్మేషన్ కోసం యూజ్ చేస్తారు. ఇక్కడ సీక్వెల్ మోడల్స్, వర్షన్ కంట్రోల్, ఆటోమేటెడ్ టెస్టింగ్స్, డాక్స్ అండ్ లీనేజెస్ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఆర్కెస్ట్రేషన్ కోసం ఎయిర్ఫ్లో యూజ్ చేస్తారు. ఈ ఎయిర్ఫ్లోలో ఏం చేస్తారంటే డాగ్ పైప్ లైన్స్ క్రియేట్ చేసి అండ్ షెడ్యూల్స్ చేస్తారనమాట. అండ్ ఎవ్రీ టైం జాబ్స్ని మానిటర్ చేసుకుంటూ ఉంటారనమాట. జాబ్స్ ఆటోమేషన్ చేస్తారు. అండ్ సపోర్టివ్గా ఇక్కడ డేటా ఇంజెక్ట్ చేయడానికి ఫైవ్ట్రాన్ ఆర్ ఎయిర్బైట్ యూజ్ చేస్తారనమాట. ఫైవ్ట్రాన్ అనేది కమర్షియల్ అనమాట అండ్ ఎయిర్బైట్ అనేది ఓపెన్ సోర్స్ అనమాట. డేటా ఇంజెక్షన్ కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ చూద్దాం. ఎట్లా పైప్ లైన్ డేటా ఎలా ఫ్లో అవుతుంది. అజూర్లోకి వచ్చేసరికి ఏమో ఈటీఎల్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఈటీఎల్ ప్రాసెస్ అంటే డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం, ట్రాన్స్ఫార్మ్ చేయడం అండ్ దెన్ లోడ్ చేస్తారనమాట. సో ఇక్కడ సోర్సెస్ ఉంటాయి, డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని ఏడిఎఫ్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసిన డేటాని డేటాబ్రిక్స్లోకి మూవ్ చేస్తారనమాట. డేటాబ్రిక్స్లో ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన డేటాని డెల్టా లేక్ టేబుల్స్లోకి మూవ్ చేస్తారు. అండ్ దెన్ సినాప్స్ వేర్ హౌస్లోకి లోడ్ చేస్తారనమాట. ఈ లోడ్ చేసిన డేటాని డౌన్ స్ట్రీమ్ వాళ్ళు, పవర్ బి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. మోడర్న్ స్టాక్లోకి వచ్చేసరికి డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఫైవ్ట్రాన్ అనేది డేటాని లోడ్ చేస్తుంది. ఆ లోడ్ చేసిన డేటాని స్నోఫ్లేక్లోకి లోడ్ చేస్తుంది అనమాట. డేటాని ఫెచ్ చేసి డేటాని స్నోఫ్లేక్లోకి లోడ్ చేస్తారు రా టేబుల్లోనికి. అండ్ దెన్ డీబీటీ కనెక్ట్ చేసి ఆ డేటాని క్లీనప్ చేస్తారనమాట. క్లీనప్ చేసిన డేటాని స్నోఫ్లేక్ డేటా మార్ట్స్లోకి మూవ్ చేస్తారు. ఇవి ఎట్లా ఉంటాయంటే హెచ్ఆర్, సేల్స్, రెవెన్యూ అండ్ ఫైనాన్స్, ఆర్డర్స్ అట్లా డిఫరెంట్ స్మాల్ మార్ట్స్ ఉంటాయి అనమాట. ఈ డేటా మార్ట్స్ నుంచి డేటాని
డౌన్ స్ట్రీమ్ వాళ్ళు లోకర్ ఆర్ బిఐ టీమ్ వాళ్ళు యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ డిఫరెంట్ రోల్స్ ఎలా ఉంటాయి, డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి చూద్దాము. మేజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి వచ్చేసరికేమో డేటా ఇంజనీర్స్ వాళ్ళు పైస్పార్క్ అండ్ పైథాన్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మోడర్న్ స్టాక్లోకి వచ్చేసరికేమో సీక్వెల్ మేజర్గా ఉంటుంది. ఆర్కెస్ట్రేషన్ కోసం పైథాన్ యూజ్ చేస్తారనమాట. సో డైలీ వర్క్ ఏముంటుందంటే అజూర్ వాళ్ళు పైప్ లైన్స్ బిల్డ్ చేస్తారు. ఏడిఎఫ్ యూజ్ చేసుకుని పైప్ లైన్ బిల్డ్ చేస్తారు. అండ్ పైస్పార్క్ కోడింగ్ యూజ్ చేసుకుని డేటాబ్రిక్స్లో కోడ్ రాసి ఆ కోడ్ని ఏం చేస్తారంటే ట్యూనింగ్ చేస్తారనమాట. క్విక్ కోడ్ వాళ్ళు డేటా యూజ్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ది డేటాని ట్యూనింగ్ చేస్తారు పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం. ఇక్కడ మోడర్న్ స్టాక్లోకి వచ్చేందుకంటే డేటాని టెస్టెడ్ చేస్తారన్నమాట. టెస్ట్ చేసిన డేటాని డాక్యుమెంటెడ్ చేస్తారు అండ్ డీబీటీ మోడల్స్ క్రియేట్ చేస్తారు. ఏ టైప్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేస్తారంటే అజూర్ వాళ్ళు వచ్చేసరికి ఫైల్స్, స్ట్రీమ్, సెమీ స్ట్రక్చర్డ్ డేటా అండ్ వెరీ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ది డేటాని హ్యాండిల్ చేస్తారు. అదే మోడర్న్ స్టాక్ వచ్చేసరికి ఏమో టేబుల్స్ని హ్యాండిల్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ స్ట్రక్చర్డ్ డేటా వేర్ హౌస్లోకి లోడ్ చేస్తారు. ఆ లోడ్ చేసిన డేటాని హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి మీకు లింక్డ్ సర్వీసెస్ ఉంటాయి, ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ మేజర్గా వేర్ హౌస్ అండ్ డాగ్ షెడ్యూలింగ్స్ యూజ్ చేస్తారు. ఎవరు క్లోజెస్ట్ పార్ట్నర్స్ ఎవరు ఉంటారంటే నెక్స్ట్ అజూర్ డేటాని ప్లాట్ఫామ్ టీం వాళ్ళు, మిషన్ లెర్నింగ్ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళు యూజ్ చేసుకుంటారన్నమాట. స్నోఫ్లేక్ డేటాని అనలిస్టులు, ప్రొడక్ట్ అండ్ బిజినెస్ స్టాక్ హోల్డర్స్ యూజ్ చేసుకుంటారు. కెరియర్ డ్రిఫ్ట్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ కెరియర్ చూజ్ చేసుకోవచ్చు అంటే అజూర్ వాళ్ళు బిగ్ డేటాని, మిషన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ని చూజ్ చేసుకోవచ్చు. అదే స్నోఫ్లేక్ వాళ్ళైతే అనలిటిక్స్ ఇంజనీర్గా లేకపోతే డేటా ప్రొడక్ట్ ఓనర్గా నెక్స్ట్ స్టెప్ చూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కెరియర్ టఫ్నెస్ ఎట్లా ఉంటుంది, కోర్స్ టఫ్నెస్ ఎలా ఉంటుందో చూద్దాము. అవుట్ ఆఫ్ 5 అజూర్ అనేది 4 ఉంటుంది అనమాట టఫ్నెస్. అండ్ ఇట్ విల్ టేక్ 4 to 6 months టైం పీరియడ్ ఉంటుంది. అదే అదే మోడర్న్ డేటా స్టాక్స్ అయితే 3 out of 5 ఉంటుంది. మ్యాక్సిమం సీక్వెల్ హ్యాండ్స్ ఆన్ వచ్చేస్తే జాబ్ అనేది క్విక్గా వస్తుంది అనమాట. ఇక్కడ మేజర్గా చూసినట్టు సబ్ టాపిక్స్ ఏముంటాయి అంటే పార్టిషనింగ్, షఫిల్స్, స్క్యూ డేటా క్యాచింగ్ ఉంటుందన్నమాట. అండ్ క్లస్టర్ సైజెస్, క్లస్టర్ కాస్ట్ ఎస్టిమేషన్ చేయటం, క్లస్టర్ నెట్వర్కింగ్ చెక్ చేసుకోవడం అండ్ డీబగ్ డేటాని డేటా ఫ్లోస్ని అండ్ జాబ్స్ని డీబగ్ చేయడం అండ్ ట్యూనింగ్ చేయడం మేజర్గా ఉంటాయి అనమాట. ఇక్కడేమో స్నోఫ్లేక్ డేటా వేర్ హౌస్ని హ్యాండిల్ చేయడము అండ్ డీబీటీ టేబుల్స్ని క్రియేట్ చేయడం, మోడల్స్ని క్రియేట్ చేయడం ఉంటుందన్నమాట. అండ్ ఎయిర్ ఫ్లో నుంచి డాక్స్ క్రియేట్ చేయడం అండ్ డేటా ఫ్లోని ఆటోమేషన్ చేయడం, జాబ్స్ని ఆటోమేషన్ చేయడం ఉంటుందన్నమాట మేజర్గా. సో పే స్కేల్ ఎలా ఉంటుందో చూద్దాం. 2 to 5 years వాళ్ళకైతే ఇండియాలో 4 to 16 lakhs ఉంటుందన్నమాట అజూర్ డేటా ఇంజనీరింగ్కి. అది స్నోఫ్లేక్ అయితే 4 to 18 lakhs ఉంటుంది. సీనియర్ డేటా ఇంజనీర్కి అయితే అజూర్లో 18 to 30 lakhs ఉంటుంది. అండ్ స్నోఫ్లేక్ అయితే 20 to 35 lakhs per annum ఉంటుందన్నమాట. యూఎస్లో అయితే 115K to 130K ఉంటుంది. అండ్ స్నోఫ్లేక్ అయితే $125K to $140K ఉంటుందన్నమాట. సీనియర్ లెవెల్కి అయితే 150 to 185K, స్నోఫ్లేక్ అయితే 160 to 195K ఉంటుందన్నమాట. అండ్ ఆర్కిటెక్ట్కి వచ్చేసరికి ఏమో 200K to 260K ఉంటుందన్నమాట. అండ్ స్నోఫ్లేక్లో 210 to 165K ఉంటుంది. ఇది బేస్డ్ ఆన్ కంపెనీ అండ్ రూల్స్ని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎవరు ఏ కెరియర్ చూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో నీకు పైథాన్ హ్యాండ్స్ ఆన్ ఉంది అండ్ అజూర్ ప్లాట్ఫామ్ మీ కంపెనీలో ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు, నీకు ఆల్రెడీ అజూర్ ప్లాట్ఫామ్ మీద హ్యాండ్స్ ఆన్ ఉండవు అండ్ అవేర్నెస్ ఉంది అనుకుంటే యూ కెన్ చూస్ ది అజూర్ స్టాక్ అనమాట. సో ఇక్కడ రియల్ టైం కోడింగ్ ఉంటుంది అండ్ దెన్ మిషన్ లెర్నింగ్ అండ్ స్ట్రీమింగ్కి నెక్స్ట్ జాబ్కి వెళ్ళేటటువంటి ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ చూస్ ది అజూర్ అనమాట. సో మోడర్న్ డేటా స్టాక్ వచ్చేసరికి ఇక్కడ మెయిన్గా సీక్వెల్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి నీకు ఆల్రెడీ సీక్వెల్ హ్యాండ్స్ ఆన్ ఉంది అనుకుంటే అండ్ బిఐ టూల్స్ నువ్వు ఎంజాయ్ చేస్తుంటే, విజువలైజేషన్స్ అండ్ డాష్ బోర్డ్స్ నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటే యూ కెన్ చూస్ ద మోడర్న్ స్టాక్ అనమాట. ఇక్కడ ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే సాస్ ప్రోడక్ట్ అనమాట. సో ఏ క్లౌడ్కైనా కానీ ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో యూ క్యాన్ స్పెండ్ 3 to 5 months యూ కెన్ చూస్ ది మోడర్న్ డేటా స్టాక్స్. 4 to 6 months టైం స్పెండ్ చేయగలిగితే యూ కెన్ చూస్ ది అజూర్ డేటా స్టాక్ అనమాట. సో ఏదైనా కానీ ఒక డేటా స్టాక్ని చూస్ చేసుకొని అండ్ దెన్ నెక్స్ట్ డేటా స్టాక్కి అప్గ్రేడ్ అవ్వచ్చు అనమాట.